జనతా పార్టీ వాళ్ళు సమస్య ఏంటంటే ఏం చేశారో చెప్పుకోవడం చేత కాదు. సోషల్ మీడియాలో కొన్ని పెయిడ్ గ్రూప్స్ నడుపుతారు. వాళ్ళతో అదేదో కార్పొరేట్ సంస్థల ద్వారా వాళ్ళు ప్రచారం చేస్తే సరిపోతుంది. అంతే తప్పించి అయ్యేంటి అబ్నార్మల్ లేకపోతే అన్యాచురల్గా చేసేటటువంటి ప్రచారం అయితే ఎక్కదు. అంటే క్యాజువల్గా ఉంటే ఎక్కదు. కాస్త మనసుతో టచ్ అయ్యేటటువంటి విధంగా వాళ్ళ సోషల్ మీడియా యాక్టివ్గా లేదు. అలాగే నేషనల్ మీడియా వీళ్ళందరూ భయపడి ఆగినటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా చాప కింద నీరులా చేసుకెళ్తారు. అసలు ఇప్పుడు ఎంత పెద్ద ఇష్యూ. ఒకటి పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ తర్వాత వణికిచ్చినటువంటిది ఒక ఎత్తు. పోనీ దాంట్లో నెగిటివ్ ప్రచారాన్ని వీళ్ళు రివర్స్లో సమాధానం చెప్పుకోలేకపోయారు. ఎవరు అక్కడక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా మేము పరిస్థితిని చక్కదిద్దేశామని చెప్తున్నారు తప్ప పబ్లిక్లోకి వెళ్ళి చెప్పుకోవడం ఫెయిల్ అయ్యారు. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు అమెరికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. దేనికి? అమెరికా ఎందుకు 50% సుంకాలు వేసింది? రష్యా ఆయిల్ అనేది పెద్ద అబద్ధం, హంబక్. అది ఎందుకని? రష్యా ఆయిల్ మనం 3.5 ఏళ్ల నుంచి కొంటున్నాం, ఏ రోజున ఆపలేదు. ఇప్పుడే ఎందుకు పెట్టింది ఆంక్షలు? ఇప్పుడే లేచాడా ట్రంప్? పోనీ 7 నెలల క్రితం వచ్చాడు కదా, ఇప్పటిదాకా నిద్రపోయాడంటే అదేం కాదు. వాణిజ్య చర్చల్లో ఓ ప్రతిష్టంభన ఎక్కడ నెలకొందంటే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, అమెరికా మాంసాహార ఉత్పత్తులు కావచ్చు భారతదేశం మీద రుద్దాలనుకున్నారు జీరో ట్యాక్స్తో. ఇప్పుడు వాళ్ళ దాని మీద 35% దాకా ట్యాక్సులు ఇస్తున్నాం కాబట్టి మన దగ్గర ఈ సేల్ అవుతున్నాయి. అదే వాళ్ళది జీరో ట్యాక్స్ వస్తే మనకంటే 20 రూపాయలు తక్కువకి మంచి ప్యాకింగ్తో వీటి కింద వస్తుంది. అట్లాగే ఇక మన దగ్గర కొండం మానేస్తే మన రైతులు నాశనం అయిపోతారు. ఇదివరకు మన కూల్ డ్రింక్ కంపెనీలు నాశనం అయిపోయినట్టు, మనకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ కంపెనీలు దెబ్బతిన్నట్టు ఆ విధంగా పరిస్థితి దెబ్బతినేస్తుంది. దాదాపు 18 కోట్ల రైతులు అంటే 50 కోట్ల జనాభా నానా తెప్పలు పడేటటువంటి పరిస్థితి క్రియేట్ కాబోతుంది. దాన్ని కంట్రోల్ చేసేటటువంటి ఎత్తుగడే ఇప్పుడు చేస్తున్నటువంటిది. బట్ దాన్ని చెప్పుకోవడంలో, పబ్లిక్లోకి తీసుకెళ్లడంలో, రైతాంగంలోకి తీసుకువెళ్లడంలో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పనిచేయాలన్నటువంటి ఆలోచన లేదు వాళ్ళకి. అసలు అట్లాంటి మోటివేషన్ ఉన్నట్టు కనిపించట్లా.